హాయ్ ఫ్రెండ్స్, కొన్ని మంచి మాటలు విందాం. నరుని హృదయము చాలా చెడ్డది. అది ఎప్పుడు ఏమి ఆలోచిస్తుందో తెలియదు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనం ఒకటనుకుంటే దేవుడు ఇంకోటి తలుస్తాడు. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. ఎందుకంటే వాడెప్పుడు అబద్ధము చెప్తూనే ఉంటాడు. దరిద్రుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. తన నోటికి ఏది వస్తే అదే మాట్లాడతాడు అబద్ధికుడు. అపహాసకులు దండించి చూడగా జ్ఞానం అనేది కూడా బయటకు రాదు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేవాడు అవమానం నొందుతాడు, తన కీర్తిని పోగొట్టుకుంటాడు. నా కుమారుడా, తెలివి పుట్టించుకో. ఉపదేశము వినుట మానకము. వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసిస్తాడు. బుద్ధిహీనుల పెదవులు ఎప్పుడు ఏడుపులు బొబ్బలు పుట్టించును. ద్రాక్షరసము తాగకము, అది వెక్రింత పాలు చేయును. మద్యము అల్లరి చిల్లరిగా చేసి నీ కీర్తిని పోగొడుతుంది. ఎల్లప్పుడూ బీదలకు సహాయం చేసి మంచివాడు అనిపించుకో. కలహమునకు దూరముగా ఉండుము. మూర్ఖులు ఎప్పుడు ఏదో జగడము తెచ్చి అపహాసకుల పాలవుతారు, అపకీర్తి పాలవుతారు. నరుని హృదయము ఆలోచన చాలా లోతైనది. వారు ఏమి ఆలోచిస్తున్నారో ఎవరికి తెలియదు. దయచూపు వారిని కలుసుకొనుట చాలా మంచిది. నమ్ముకొనదగిన వాడు దేవుణ్ణి నమ్ముకోవాలి. నా హృదయము శుద్ధపరచుకొని అందులో ఉన్న చెడుతనమును తీసివేసుకుంటే ఇంకా మంచిది. మంచి చేష్టలు చేసి మంచివాడు అనిపించుకో. థ్యాంక్ యూ.